సిర్పూర్లో నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్ను కోనప్ప స్వీకరించారు. తుమ్మిడిహెట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు వారి అనుచరులు సిద్ధమయ్యారు. అయితే కాగజ్ నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబును తుమ్మిడిహెట్టి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కోనప్ప ఆయన అనుచరులు కూడా అడ్డుకున్నారు. అసలెందుకు నేతల మధ్య ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లు? ఈ స్టోరీలో చూద్దాం. తూర్పు నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్లో రాజకీయ వేడి పెరుగుతోంది. నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రాణహిత ప్రాజెక్టు కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకపోవడానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు. మరోవైపు తన హయాంలోనే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయించామని మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి ఆనాడు ప్రాజెక్టును అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం అంశంపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సవాల్ విసిరారు. ఆయన నది ఒడ్డున కూర్చుని తెలుసుకుందామంటూ కోనప్పను పిలవడం గమనార్హం. తుమ్మిడిహెట్టి ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కోనప్పను అనుచరులు ఇళ్ల వద్దకు తరలివచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఇరు వర్గాల ప్రధాన నాయకులతో చర్చలు జరిపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనప్పలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇకపోతే పాల్వాయి హరీష్ బాబు కోనప్ప సిర్పూర్ నియోజకవర్గానికి 10 ఏళ్ల పాలనలో చేసిన పని ఏమీ లేదు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారు. ప్రాజెక్టును కాళేశ్వరం తరలించి తూర్పు ఆదిలాబాద్ను ఎడారిగా మార్చిన ఘనత కోనప్పదే. నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కూడా కోనప్పనే. అందుకే ప్రజలు ఆయన్ను ఓడించారని హరీష్ బాబు అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన DPRను వెంటనే పూర్తి చేసి నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అయితే హరీష్ బాబు కామెంట్స్ కు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది నీ తల్లే మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి. ఆనాడు ప్రాజెక్టును అడ్డుకున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు మీడియా వద్ద ఉన్నాయి. నీకు చేతనైతే తుమ్మిడిహెట్టి నిర్మాణం పూర్తి చేసి నీళ్లు ఇచ్చి చూపించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకులు ఒకరిపై ఒకరు మాటలతో కాలయాపన చేస్తున్నారు. అంతే తప్ప వాళ్లు 10 ఏళ్లు గడిచినా అభివృద్ధి మాత్రం చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇలా సవాళ్లతో కాకుండా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుతున్నారు.